ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. అదేంటంటే మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం ఫ్రీక్వెంట్గా ఈ మైండ్ పవర్స్తో మనిషికి ఉన్నటువంటి ఈ మెంటల్ ఎబిలిటీతో విల్ పవర్తో డిసీజెస్ని తగ్గించవచ్చా, మందులతో కాకుండా మనకున్నటువంటి విల్ పవర్తో జబ్బుల్ని తగ్గించవచ్చా? మరి బాబాలు, మరి కొంతమంది మెజిషియన్స్ జబ్బుల్ని తగ్గించినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది గుడికి వెళ్తే జబ్బు తగ్గిపోయిందంటారు, కొంతమంది ఏ దర్గాకి వెళ్తేనో జబ్బు తగ్గిపోయిందంటారు, లేదంటే బాబా దగ్గర విభూతి తీసుకుంటే జబ్బు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు. మరి అసలు అది నిజంగా జరుగుతుందా, ఇందులో నిజమెంత అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో కొంతవరకు చర్చిద్దామండి. మన హానిమన్ కూడా మీకు చూడండి, హానిమన్ కూడా మీకు ఆర్గనాను లాస్ట్ ఎఫారిజమ్స్లో మీకు 290, 295 ఈ ఎఫారిజమ్స్లో ఆ పారాగ్రాఫ్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. మెస్మరిజంని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. మెస్మరిజం అంటే ఇప్పుడు మనిషిని పడుకోబెట్టి మీకు ఒక హిప్నటైజ్ చేయటం లాంటిది అనమాట. మీకు జబ్బు తగ్గిపోతుంది అని చెప్పడం లాంటిది మెస్మరిజం అంటే. మీకు ఆ పై నుంచి కిందకి రాయమని, కింద నుంచి పైకి రాయమని, హ్యాండ్ని మూవ్ చేయమని, ఇవన్నీ కూడా హానిమని చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని డిసీజెస్లో ఇక మెడిసిన్కి ఈల్డ్ అవ్వదు అనుకున్నటువంటి టైంలో మెస్మరిజం పనిచేస్తుంది అని చెప్పి హానిమని మనకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది, అలా చెప్పడం జరిగిందండి. మరి నిజంగా జరుగుతుందా? ఇలా మిస్మరైజ్ చేసి మన డిసీజెస్ని తగ్గించవచ్చా? మన విల్ పవర్తో, మన మైండ్ పవర్తో డిసీజెస్ని తగ్గించవచ్చా లేదా అంటే కొన్ని డిసీజెస్ని ఖచ్చితంగా తగ్గించవచ్చండి. మరి అది ఎలాగో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ విషయం తెలియాలంటే అసలు హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, హ్యూమన్ బీయింగ్ అనేది వాడి యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియాలండి. మనకు హ్యూమన్ బీయింగ్ అనగానే, మనిషి అనగానే మనకు గుర్తొచ్చేది, మనకు కనిపించేది ఈ శరీరమే. ఈ శరీరమే మనం హ్యూమన్ అనుకుంటాం, మనిషి అనుకుంటాం. కానీ మీ అందరికీ తెలుసు కదా, ఒక ప్రాణం అనేది ఉంటుంది, ఏదో పోతుంది. అంటే మనిషి, బతుకున్న మనిషి, చచ్చిపోయిన మనిషి, ఇద్దరికీ శరీరం ఉంటుంది. మరి ఇద్దరిలో లేనిదనేది ఏదో ఉంది. చచ్చిపోయిన మనిషి డెత్ తర్వాత మనిషిలో ఏదో ఉండట్లేదు చచ్చిపోయిన మనిషికి, కానీ ఇద్దరికీ శరీరం ఉంది. ఇప్పుడు బతుకున్నవాడి శరీరం వెంటనే కుళ్ళిపోవట్లేదు, మరి చనిపోయిన వాడి శరీరం కుళ్ళిపోతూ ఉంది, డీకంపోజ్ అవుతూ ఉంది. అంటే ఏదో ఉంది, ఏదో పోతుంది. ఇప్పుడు దాన్నే మనం ప్రాణం, ఏదో ప్రాణశక్తినో ఆత్మ అని అంటున్నాం. అంటే ఒక ఎనర్జీ హ్యూమన్ అనేది జస్ట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. హ్యూమన్ అనేది జస్ట్ బాడీ కాదు మనిషి అంటే. ఆ బాడీని నడిపించేటటువంటి ఎనర్జీ, అంతర్గతంగా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ ఎనర్జీ అండి హ్యూమన్ అనేది. ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా, మనకు డిసీజెస్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్ అని. ఈ జబ్బులు అనేది శరీరంలో ఉండేటటువంటి, శరీరానికి సంబంధించినవి కాదు. మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఎనర్జీ అని, ఆ ఎనర్జీలో ఇన్స్టాల్ అయినటువంటి ప్రోగ్రామ్స్ ఈ డిసీజెస్ అన్నీ కూడా. మీకు ప్రతి ఫిజికల్ బాడీ నడవాలి అంటే దాని మీద ఎనర్జీ అనేది పనిచేయాలండి. ఫిజికల్ బాడీ మూవ్ అవుతుంది అంటే మీకు మూవ్ అవటమే కాదు, ఒక పొజిషన్లో ఒక బాడీ అనేది ఉంటుంది అంటే దాని మీద ఒక ఎనర్జీ అనేది పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే హ్యూమన్ బీయింగ్ కూడా ఒక ఎనర్జీ, దీనికి సపోర్టింగ్గా, హ్యూమన్ బీయింగ్కి సపోర్టింగ్గా ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి మీద ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. డిసీజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ, డైనమిక్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. వాటికి టైమ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు పల్స్టిలా తీసుకున్నాం అనుకోండి, అదొక ఎనర్జీ. అలాగే మీకు ఒక టైఫాయిడ్ అనేది ఒక డిసీజ్ వస్తుందనుకోండి, ఆ టైఫాయిడ్ కలిగించేటటువంటి బ్యాక్టీరియా మీ బాడీలో పెరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఈ బ్యాక్టీరియా పెరగకముందే మీకు ఈ టైఫాయిడ్ ప్రోగ్రామ్ అనేది మీ డిఎన్ఏ మీద ఇన్స్టాల్ అయిపోతుందండి. మీ ఎనర్జీ మీద ఇన్స్టాల్ అవుతుంది, అది మీ డిఎన్ఏ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. మనం అనుకున్నాం కదా, మన శరీరంలో ఈ కోటానుకోట్ల బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ ఈ కణాలతో ఇది నిర్మితమైనటువంటి శరీరం ఇది. ప్రతి కణం కూడా ఒక కంప్యూటర్తో సమానం. ఈ కంప్యూటర్లో మీకు డిఎన్ఏ, సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది చూసారా, ఆ డిఎన్ఏ ఒక హార్డ్ డిస్క్ లాంటిది. మన కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాంటిది అనమాట. ఈ హార్డ్ డిస్క్ మీద మీకు ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటాయి. మన బాడీలో ప్రతి ఫంక్షన్ జరగడానికి కూడా, ప్రతి ఫంక్షన్కి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది మన డిఎన్ఏ మీద ఇన్స్టాల్ అయి ఉంటుందండి. అలాగే ఈ ప్రోగ్రామ్స్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఈ ప్రోగ్రామ్సే డిసీజెస్. మనకు వైరస్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా, డిసీజెస్ అన్నీ. ఇప్పుడు కంప్యూటర్లో వైరస్ వస్తుంది చూసారా, వైరస్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్. అలాగే మనకు ఈ డిఎన్ఏ మీద ఈ డైనమిక్ డిజార్డర్స్
అన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉంటాయి. వీటిని మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం యాంటీడోట్ చేస్తూ ఉన్నాం. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా యాంటీడోట్ చేయటం వల్ల ఆ డిజార్డర్ని మనం నల్లిఫై చేయగలుగుతున్నాం. ఆ విధంగా మనం డిసీజెస్ని క్యూర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది ఒక డిఎన్ఏ మీద ఇన్స్టాల్ అయిందనుకోండి, దానికి ఒక గ్రూప్ ఆఫ్ సింటమ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనకు ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్ మనం అలోపతిలో మనం క్యూర్ చేసేది మనం ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ని మనం క్యూర్ చేయట్లా. ఒక డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ని మాత్రమే మనం క్యూర్ మనం అది సప్రెస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, ఒక టైఫాయిడ్ ఫీవర్ ఉంది, ఇంకో టైఫాయిడ్ ఫీవర్లో గ్రూప్ ఆఫ్ సింటమ్స్ అనేది ఉంటాయి. అట్లాగే మీకు హెచ్ఐవి ఉంది, లేదంటే ఇంకా మలేరియా ఉంది. ఇట్లా వీటన్నిటిలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ సింటమ్స్ అనేది ఉంటాయండి. కానీ అలోపతిక్ మెడిసిన్ మనకి దాన్ని ఆ గ్రూప్ ఆఫ్ సింటమ్స్ని పూర్తిగా క్యూర్ చేయదు. ఒక్కొక్క సిమ్టమ్ని ఎన్నుకొని ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైము అది డిలీట్ చేయడానికి అలోపతిలో ఎలాంటి మందులు ఉండవండి. కానీ మీకు హోమియోపతిలో మీకు ఆ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం డిలీట్ చేయడానికి మందులు ఉంటాయి. అవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఒక మనకి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ప్రోగ్రామ్ ఏంటనేది కనిపెట్టడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు టైఫాయిడ్ ఉందనుకోండి, మీకు బాప్టిషా తీసుకోండి. ఆ టైఫాయిడ్ ప్రోగ్రాము ఏదైతే సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఎగ్జాక్ట్లీ మనకు ఈ బాప్టిషియా 200 కంటిన్యూగా ఇస్తే మీకు అవే సిమ్టమ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయండి. అంటే ఈ బాప్టిషియా ఈజ్ ఈక్వల్ టు టైఫాయిడ్ ప్రోగ్రామ్ అనమాట. అట్లాగే మనకు నెంబర్ ఆఫ్ డిసీజ్ పేరుతో మనం పిలవకూడదు. యాక్చువల్గా మీకు ఇలాంటి డైనమిక్ డిజార్డర్స్ అనేది నేచర్లో కోటాను కోట్లు ఉంటాయి. అలాగే మన దగ్గర హోమియోపతి మెడిసిన్స్ కూడా కొన్ని మీకు లక్షల్లో ఉంటాయి. మీకు వేలల్లో లక్షల్లో మీకు మనం తయారు చేయాలి, కానీ కోట్లలో కూడా నెంబర్ని తీసుకెళ్ళొచ్చండి. అంటే మన ఈ హోమియోపతి మెడిసిన్స్ ఈ డైనమిక్ డిజార్డర్స్ని, డైనమిక్ ప్రోగ్రామ్స్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం నల్లిఫై చేయొచ్చు. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇక మన ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటంటే, మనం మెస్మరిజం ద్వారా మనం ఈ డిసీజెస్ని తగ్గించవచ్చా లేదా అంటే 100% కూడా మనం ఈ విల్ పవర్ని పెంచి, ఇప్పుడు హ్యూమన్ అంటే ఇప్పుడు కొంతవరకు అర్థం చేసుకున్నాం కదా, ఒక డైనమిక్ ఎనర్జీ మీద ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అయ్యాయి. డిసీజెస్ అన్నీ కూడా ఈ డైనమిక్ రూపంలో ఒక ప్రోగ్రామ్ రూపంలో ఇన్స్టాల్ అయి ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైతే మీరు ఈ శరీరం కాదు, ఈ డిఎన్ఏ కాదు, దాన్ని నడిపించేటటువంటి ఎనర్జీ అనేటటువంటి విషయం మీకు తెలుస్తుందో, అప్పుడు మీ యొక్క ఎనర్జీని మీరు ఆ ప్రోగ్రామ్ వైపుకి డైవర్ట్ అవ్వకుండా, ఇప్పుడు మీలో ఒక డిజార్డర్, క్యాన్సర్ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉందండి. ఆ పర్సన్కి క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యింది బాడీలో. అది ఒక ప్రోగ్రామ్ అనే విషయం మీకు తెలుసు. క్యాన్సర్ అనేది ఆ ప్రోగ్రాము ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ డిఎన్ఏ మీద ఆ ఎనర్జీ అనేది మీ ఎనర్జీని ఉపయోగించుకుని ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని మీ విల్ పవర్ని ఉపయోగించి ఆ ప్రోగ్రామ్ వైపుకి మీ ఎనర్జీని వెళ్లకుండా కనుక మీరు చేసుకోగలిగితే మీరు ఆ ప్రోగ్రామ్ని అరెస్ట్ చేయొచ్చండి. అప్పుడు మీలో క్యాన్సర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అలాగే మీకు టైఫాయిడ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అంటే మీ విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అసలు మీరంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఆ పేషెంటు తనలో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని ఆపుకోవాలంటే తను ఎవరు అనేటటువంటి విషయాన్ని తను తెలుసుకొని ఉండాలండి. తన విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఆ స్థాయికి రైజ్ అయి ఉండాలి. అసలు తన శరీరం కాదు, తన యొక్క ఎనర్జీ అనేటటువంటి విషయం తనకు తెలిసి ఉండాలి. అప్పుడు మీలో రన్ అవుతున్నటువంటి ఆ బ్యాడ్ ప్రోగ్రామ్స్ని మీరు స్టాప్ చేయగలుగుతారు. దానికి ఎనర్జీ సప్లై చేయకుండా, అంటే మీరే మీ ఎనర్జీని ఆ ప్రోగ్రాం వైపుకి వెళ్లకుండా చేసి ఆ ప్రోగ్రామ్ని మీరు అరెస్ట్ చేయగలుగుతారండి. అట్లాగే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంతకీ జబ్బు తగ్గట్లేదండి, నేను దర్గాకి వెళ్ళానండి, నాకు జబ్బు తగ్గిపోయిందండి. మా అమ్మాయికి మైండ్, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మైండ్ సెటరేట్ అవ్వలేదండి, నేను దర్గాకి వెళ్ళానండి, ఇక్కడ తగ్గిపోయిందండి. లేదా నేను పలానా గుడికి వెళ్ళానండి, లేదా చర్చికి వెళ్ళానండి, అక్కడ తగ్గిపోయిందండి అని చెప్తారు. ఇవన్నీ మనకు ఫన్గా అనిపిస్తాయి, కానీ వీటిల్లో కొన్ని జరుగుతాయండి. ఎట్లాగంటే ఆ పర్సను దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. తన విల్ పవర్ అంతా కూడా అటువైపు డైవర్ట్ అయిపోయి ఉంటుంది. తను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడు. ఆటోమేటిక్గా మీకు యాంటీ ప్రోగ్రామ్ అనేది ఆ క్యాన్సర్కి, లేదంటే మీలో ఉన్నటువంటి ఇంకా ఇతర డిజార్డర్కి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవటం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్స్ మీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ ప్రోగ్రామ్ వైపుకి వెళ్లకుండా అరెస్ట్ అవ్వటం అనేది జరుగుతుందండి. అట్లా మీలో మీ విల్ పవర్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మీరు మీ ఎనర్జీ లెవెల్స్ని ఆ ప్రోగ్రామ్స్ని స్టాప్ చేయడానికి ఉపయోగించి మీ డిసీజెస్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా విల్ పవర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్స్ ఏ లక్షల్లో ఒకరు కూడా కాదు, ఏ 10 లక్షల్లో ఒకరో ఇద్దరు ఉంటారండి. అట్లా
మీరు కనుక విల్ పవర్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ డిసీజెస్ని మీరు క్యూర్ చేసుకోవచ్చండి. మీరు ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే ఎన్ని డిగ్రీ అంటే ఎంత డిగ్రీలో ఉన్నటువంటి పర్సన్స్ దగ్గరికి వెళ్ళినా మీకు విల్ పవర్ అనేది మీకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి మీకు మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చినా కూడా ఆ మెడిసిన్ పని చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మైండ్కి ఉన్నటువంటి పవర్ అనేది అది. మీరు మైండ్ యొక్క ఎబిలిటీస్ని మీరు తెలుసుకోగలిగితే మీ డిసీజ్ని మీరే క్యూర్ చేసుకోగలుగుతారండి. మరి ఇది ఈరోజు వీడియో సెషన్లో మనకి విల్ పవర్ని ఉపయోగించి మన డిసీజెస్ని క్యూర్ చేసుకోగలమా లేదా అనేటువంటి విషయాన్ని వీడియో సెషన్లో కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో చాలామంది ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి. మరి మన 20,000 టార్గెట్ దాటిపోయింది. మరి ఇప్పుడు మన 30,000 టార్గెట్ వైపుకి మనం వెళ్తూ ఉన్నామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందితో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ రేట్ని పెంచండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో తిరిగి కలుద్దాం. మరి అంతవరకు సెలవు.